ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము. సామెతలు 14:30. కోపమే శత్రువు, సంతోషమే స్వర్గం, దుఃఖమే నరకమని చెబుతూ కవి ఒక వ్యక్తికి అతని శాంతమే రక్ష, దయ అదే అతని చుట్టమని సూత్రీకరించాడు. శాంతము లేక సౌఖ్యం లేదు. శాంతము ఆరోగ్యకారిణి అని బైబిల్ సెలవిస్తున్నది. శాంతమనగా నిశ్చలము, నిర్వికారము, కామాది వికారాల క్షోభ లేని స్థితి. తృప్తిగా, నెమ్మదిగా, పవిత్రంగా, వినయంగా చరించే గుణం. దీనికి శమం, సుఖం, సౌభాగ్యం, ఇంద్రియ నిగ్రహం అనే అర్థ విశేషాలున్నాయి. నిర్వికార నిరంజనులైన మహాత్ములు పరిస్థితుల ప్రభావాన్ని బట్టి పరితపించరు. సంపదలున్నప్పుడు సుజనుల మనసులు కలువల వలె కోమలంగాను, ఆపత్కాలంలో గంటశిల వలె కఠినంగాను ఉంటాయి. అనగా సంపదలు వచ్చినప్పుడు గర్వించి కఠినులు కారని, ఆపదలు వచ్చినప్పుడు వెలవెలబోరని భావం. బైబిల్లో ప్రస్తావించిన పవిత్రాత్మ నవవిధ ఫలాలు: ప్రేమ, సంతోషము, శాంతి, సహనం, దయ, ఉత్తమ గుణం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. గలతీ 5:22. వీటిలో శాంతానికి సముచిత స్థానం ఉంది. మానవాత్మలో వెంచేసి ఉన్న ప్రత్యేగాత్మయే శాంతి ప్రదాత. భగవన్ నామస్మరణయే శాంతిదాయకం. అలా అబ్బిన శాంతి గుణమే ఇహపర సుఖాలకు మూల కారణం. అదే దీర్ఘాయువుకు సమమైన ఆరోగ్యానికి హేతు. రక్షకులు లేరని, చుట్టాలు లేరని దూరపిల్లడం అనవసరం. తన శాంతియే తనకు రక్ష, పరమౌషధం. ఏసే మన పాపాలకు శాంతికరం. శాంతి సమాధానాల కర్త ఆయనే. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చున్నట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయము కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. యోహాను 14:27.